మై డియర్ స్టూడెంట్స్, ఐ హోప్ ఆల్ ఈజ్ వెల్. ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి రోజు ఈరోజు. సో ఎంబీబీఎస్ ఫేజ్ 1 కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ ఇవ్వడం జరిగింది వెబ్సైట్లో. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ స్టూడెంట్స్ కూడా అప్డేట్ చేశారు. సో ముందుగా ఎన్నో రోజులుగా కష్టపడుతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఈరోజు సీట్స్ అలాట్ అయినాయి. సో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా నా మనఃపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎన్నో రోజులు రాత్రనక పగలనక కష్టపడి ఈరోజు ఎంబీబీఎస్ సీటు సాధించినటువంటి ప్రతి విద్యార్థికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా సీటు రాని స్టూడెంట్స్ ఎవరు కూడా నిరాశపడకుండా మళ్ళీ వాట్ నెక్స్ట్ అనే దాని మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఎంబీబీఎస్ కోర్సులో ప్రతి ఒక్కరికి కళ ఎంబీబీఎస్ కోర్సు చదవడానికి, కానీ అందరికీ రాదు కదా. సో కొద్ది మార్కుల దూరంలో సాధించలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందకుండా తదుపరి మీరు ఏం చేయాలనేటువంటి విషయాన్ని మీరు నిర్ణయించుకోవాలి. సో మీకు ఎంబీబీఎస్ మీద ఒక ప్యాషన్గా ఉంటే, అంటే మార్కులు చాలా నేరో మార్క్స్లో మిస్ అయితే మరి లాంగ్ టర్మ్ వైపు ఆలోచించండి. లేదు ఒక 100 మార్కుల తేడాలు వెనకబడి ఉంటే మాత్రం మీరు ఆల్టర్నేట్ కోర్సెస్ మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. బీడీఎస్, అదేవిధంగా వెటనరీ సైన్స్ కావచ్చు, ఆయుష్ కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేస్తే చాలా మంచి కోర్సులు ఉన్నాయి. సో వాటి మీద ప్రతి ఒక్క విద్యార్థి కూడా దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఎన్టీఆర్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ వారు ఎంబీబీఎస్ ఫేజ్ 1 కౌన్సిలింగ్లో ఫేజ్ 1లో అలాట్ అయినటువంటి కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా ఏ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలో దానికి సంబంధించినటువంటి నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రెండింటి విషయాల మీద మనం ఒకసారి పరిశీలిద్దాం. కాలేజ్లో అలాట్ అయినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. సో దాని ప్రకారము 25వ తారీఖు 3 గంటల నుంచి వాళ్ళ ఇండివిజువల్ లాగిన్స్లో అలాట్మెంట్ ఆర్డర్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అలాట్మెంట్ ఆర్డర్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ ఫీజు కింద 10,600 రూపీస్ పే చేసి అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయిన విద్యార్థులందరూ కూడా 29వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపల మీకు అలాట్ అయినటువంటి కాలేజ్ ప్రిన్సిపాల్ని పర్సనల్గా కలిసి మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయము, ఎంసీసీ వారు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ప్రకారము ఈ ఎంబీబీఎస్ క్లాసెస్ 5th సెప్టెంబర్ నుంచి ప్రారంభం అవుతాయనేటువంటి విషయాన్ని ఇక్కడ వారు చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వారు ఈరోజు ఫస్ట్ ఫేజ్ ఎంబీబీఎస్ అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ చేశారు. సో దాని ప్రకారము లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ అట్ ది అలాటెడ్ కాలేజెస్ ఆన్ ఆర్ బిఫోర్ 29th 4 PM అని క్లియర్గా మొదట్లోనే ఇవ్వడం జరిగింది. సో క్లాసెస్ 5వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ లిస్టును పరిశీలిస్తే కాలేజ్ వైజ్ ఇచ్చారు ఇక్కడ. సో మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మొత్తం 35 కాలేజీలకు గాను కాలేజ్ వైజు, అదేవిధంగా కేటగిరీ వైజు ఎవరెవరు అలాట్ అయ్యారు, వాళ్ళ యొక్క నీట్ ర్యాంకు, అదేవిధంగా నీట్ రోల్ నెంబరు, స్కోరు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండరు, కేటగిరీ, అదేవిధంగా లోకల్ ఏరియా, తర్వాత ఏ కాలేజీలో అలాట్మెంట్ జరిగింది అనేటువంటి విషయం, అలాట్మెంట్ డీటెయిల్స్. సో ఈ అలాట్మెంట్ డీటెయిల్స్లో కాలేజ్ ఉంది, తర్వాత ఏ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు, అంటే ఎస్వీయూ రీజనా, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ రీజనా, లేకపోతే ఏపీ అన్రిజర్వ్డ్ కిందన, అదేవిధంగా క్యాస్ట్ కేటగిరీ, జనరల్ ఫిమేల్ అనేటువంటి విషయాన్ని వారు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఇది మొత్తం దాదాపుగా 150 పేజీలు ఉంది. మీరు మీ పేరును లేదా మీ ర్యాంకును కానీ, మీకు వచ్చినటువంటి మార్కులు కానీ Ctrl F ప్రెస్ చేసి ఆ సెర్చ్ బటన్లో మీకు మీ యొక్క డీటెయిల్స్ కానీ ఏదైనా ఒక డీటెయిల్ ఎంటర్ చేస్తే ఖచ్చితంగా మీ నేమ్ను సులభంగా తెలుసుకోవచ్చు. సో ఇది కాలేజ్ వైజు, క్యాస్ట్ వైజు, కేటగిరీ వైజు, రీజన్ వైజు, సో ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో ఈ 150 పేజీల్లో మీరు ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవచ్చు. అదేవిధంగా యూనివర్సిటీ వారు పీడిఎఫ్ ఫైల్ పెట్టారు. దీన్ని ఎక్సెల్ కన్వర్ట్ చేసి మనం ఫిల్టర్ చేసుకునేసి కేటగిరీ వైజు, అదేవిధంగా రీజన్ వైజు, కాలేజ్ వైజు, సో ఎంత కట్ ఆఫ్ అనేది కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి క్యాస్ట్ వైజు, అంటే ఎస్వి యూనివర్సిటీలో క్యాస్ట్ వైజు, ఏయూ రీజన్ వైజ్ క్యాస్ట్ వైజు, అదేవిధంగా ఓవరాల్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ అన్రిజర్వ్డ్ కింద ఏ క్యాస్ట్కు ఎంత కట్ ఆఫ్ మార్కులు వచ్చాయనేటువంటి విషయాన్ని నేను ఒక టేబుల్ తయారు చేశాను. ఇప్పుడు మీకు ఆ టేబుల్ చూసి కట్ ఆఫ్స్ మీద ఒక అవగాహన వచ్చేటట్లు చూద్దాం. సో యూనివర్సిటీ వారు పెట్టినటువంటి పీడిఎఫ్లను బేస్ చేసుకునేసి ఎక్సెల్ షీట్లో ఫిల్టర్స్ ఉపయోగించి ఇది క్యాస్ట్ వైజు, రీజన్ వైజు ఈ టేబుల్ ప్రిపేర్ చేస్తాము. సో దీని ప్రకారము ఇప్పుడు మీకు కొంత అవగాహన పరిచే ప్రయత్నం చేస్తాను. సో ముందుగా ఇక్కడ మనకు ఏయూ జనరల్ ఇచ్చాను, తర్వాత ఏయూ ఫిమేల్, తర్వాత ఎస్వి యూనివర్సిటీ జనరల్, ఎస్వి యూనివర్సిటీ ఫిమేల్, అదేవిధంగా ఏపీ అన్రిజర్వ్డ్, అంటే ఓవరాల్ స్టేట్లో ఏపీ అన్రిజర్వ్డ్ జనరల్, ఏపీ అన్రిజర్వ్డ్ ఫిమేల్. సో ఈ కేటగిరీస్ కింద ర్యాంకు, తర్వాత స్కోరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కాలంలో ఓసీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్, బీసీఏ, క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీలైనంత వరకు
ఇది కరెక్ట్ అనే భావిస్తున్నాను. 1 or 2 ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో నమోదు చేస్తే దాన్ని నేను మళ్ళీ ఆ డీటెయిల్స్ను మార్చగలను. అందరూ ఊహించినట్టు ఈసారి పేపర్ టఫ్గా ఉంది కాబట్టి కట్ ఆఫ్స్ చాలా వరకు తగ్గుతాయని భావించారు. కానీ అదేవిధంగా ఆల్ ఇండియా కోటా స్థలాన్ని పరిశీలిస్తే కూడా అదే నిజమనిపించింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మనకు కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. సో ఊహించిన దానికన్నా ఎక్కువ కట్ ఆఫ్ మార్కులు వచ్చాయి. సో ఇప్పుడు మనం క్యాస్ట్ వైజ్ ఒకసారి కట్ ఆఫ్ పరిశీలిస్తాము. ముందుగా ఓసీ తీసుకునేప్పుడు ఏయూ జనరల్లో 500 మార్కులు కట్ అయింది, అంటే 52,000 ఆల్ ఇండియా ర్యాంకు. ఈ ర్యాంక్స్ అన్నీ కూడా ఆల్ ఇండియా ర్యాంక్స్. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ ఫిమేల్లో వచ్చి 501 మార్కుకు కట్ ఆఫ్ అయిందన్నమాట. అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ జనరల్లో వచ్చి 482 మార్క్స్, ఫిమేల్ కేటగిరీలో 485 మార్క్స్. ఏపీయూఆర్ అంటే ఆంధ్రప్రదేశ్ అన్రిజర్వ్డ్ జనరల్ వచ్చి 501 మార్కు, తర్వాత ఫిమేల్ కేటగిరీలో 503 మార్కులు. ఇక ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే ఆంధ్ర యూనివర్సిటీ జనరల్ 518 మార్కులు, ఫిమేల్ కేటగిరీలో 519 మార్కులు. ఎస్వి యూనివర్సిటీ జనరల్లో 495, ఫిమేల్ కేటగిరీలో 486 మార్క్స్ రావడం జరిగింది. ఇక బీసీఏ విషయానికి వస్తే ఏయూ జనరల్ 463, ఫిమేల్ కేటగిరీ 465, ఎస్వియు జనరల్ 445, ఫిమేల్ కేటగిరీ 446. అదేవిధంగా ఏపీయూఆర్ జనరల్ 462 మార్క్స్, ఫిమేల్ 462 మార్క్స్. ఇక బీసీబీ విషయానికి వస్తే ఏయూ జనరల్ 452 మార్క్స్, ఫిమేల్ కేటగిరీలో 454 మార్క్స్, ఎస్వియు జనరల్ 428 మార్క్స్, ఎస్వియు ఫిమేల్ 451 మార్క్స్, అన్రిజర్వ్డ్ కింద 461 మార్క్స్, ఫిమేల్ కేటగిరీలో 467 మార్క్స్ రావడం జరిగింది. ఇక అదేవిధంగా మిగతా క్యాస్ట్ మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకునేసి చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ప్రధానంగా కట్ ఆఫ్ దేంట్లో చాలా తక్కువగా ఉందంటే ఈసారి మనకు ఎస్సీ కేటగిరీలో మనకు మొదటిసారి మనకు స్పెషల్ కేటగరైజేషన్ చేశారు. అంటే ముందు ఎస్సీ అంతా ఒకే రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు SC1, SC2, SC3 కింద 3 సపరేట్ గ్రూప్స్ చేశారు. దాంట్లో SC1 విషయంలో చూస్తే చాలా కట్ ఆఫ్ బాగా తగ్గింది. సో SC1 విషయానికి వస్తే ఏయూ జనరల్ కింద 340 మార్క్స్, ఫిమేల్ కేటగిరీలో 341 మార్క్స్ ఉంది. అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ పరిధికి వస్తే SC1 కేటగిరీ కింద 338 మార్క్స్, ఫిమేల్ కేటగిరీలో 328 మార్క్స్ ఉందన్నమాట. అదేవిధంగా అన్రిజర్వ్డ్లో 378 మార్క్స్. సో మిగతా క్యాస్టులతో పోలిస్తే ఈ కేటగిరీలో అంటే ఎస్సీ కేటగరైజేషన్ తర్వాత ఫస్ట్ టైం మనకు రిజర్వేషన్స్ అందుబాటులోకి వచ్చాయి. సో SC1 కేటగిరీ వాళ్ళకు చాలా తక్కువ కట్ ఆఫ్లో వచ్చే మిగతా కేటగిరీస్తో పోల్చినప్పుడు. సో ఇది ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకునేసి క్యాస్ట్ వైజ్ ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్క కాలేజ్ వైజ్ మనకు కేటగిరీస్ వైజ్ ఎంత కట్ ఆఫ్ అయింది అనేటువంటి విషయం, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 34 కాలేజీలకు సంబంధించినటువంటి క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్స్ నెక్స్ట్ వీడియోలో పెట్టగలను. థ్యాంక్ యూ వెరీ మచ్.